మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గ ప్రజల కోసం కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి పేద ప్రజల పట్ల తోడుగా నిలిచారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గ ప్రజల కోసం కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి పేద ప్రజల పట్ల తోడుగా నిలిచారు. అదేవిధంగా నాంపల్లి మండల ప్రజల కొరకు ఈ నెల 9వ తేదీ ఆదివారం నాంపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేయబోయే కంటి వైద్య శిబిరాన్ని మండల ప్రజలు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి ప్రజలను కోరారు. కంటి వైద్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, యువకులు ప్రతి ఒక్కరూ తమ తమ బాధ్యతగా భావించి ప్రతి గ్రామం నుండి పార్టీలకు అతీతంగా కంటి చికిత్స అవసరమైన ప్రతి ఒక్కరిని వైద్య శిబిరానికి తీసుకురావాలని కోరారు. కంటి వైద్య శిబిరానికి ప్రజలను తరలించడానికి అందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో కలిసి మండల కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశారు. మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య మాట్లాడుతూ కంటి వైద్య శిబిరానికి వచ్చిన ప్రజల కొరకు ప్రతి గ్రామం నుండి వాలంటీర్లు స్వచ్ఛందంగా సేవలందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షులు కొమ్ము భిక్షం, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎరెడ్ల రఘుపతిరెడ్డి, పెద్దిరెడ్డి రాజు, సంజీవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు నేతాల కొండలు, మాజీ సర్పంచ్ అంగిరేకుల పాండు, పానగంటి వెంకటయ్య, మాల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు యాదగిరి, ఎదుళ్ల రాములు, గాదెపాక రమేష్, సురేందర్, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈడనైతే మంచి కార్యకర్తలు, మంచి వర్కర్లు ఉన్నారు, సమిష్టిగా ఉన్నారు. కాన్స్టిట్యూషన్లో టోటల్గా ఈ నాంపల్లిలో ఎక్కువ సక్సెస్ చేయగలుగుతారని సార్ నిన్న ఓపెన్గా చెప్పారు. ఆయన అభిప్రాయాన్ని మనం నెరవేర్చే ప్రయత్నం చేద్దాం, దానికి అందరం కూడా కష్టపడదామనే విషయం మనం ఒక మీటింగ్ పెట్టుకొని చెప్పుకుంటే ఆ కార్యక్రమం ఆయన ఆశయం నెరవేర్చాలనే ఉద్దేశం మీటింగ్ పెట్టడం. ఇకపోతే ఇది ఎట్లా చేయాలి, మరి ఇలా ఎంత తారీఖు, ఇలా 5 తారీఖు, రేపు 6, 7, 8 3 రోజులు టైం ఉంది మనకు. ఈ 3 రోజులలో మనం ఈరోజు సాయంత్రం ఇంటికి పోగానే ఏం చేయాలంటే, మనందరికీ తెలుసు, కార్యకర్తలకు తెలుసు, కానీ మిగతా వ్యవసాయ పని చేసుకుంటే వాళ్ళందరికీ తెలియదు. కాబట్టి మనందరము ఈరోజు సాయంత్రము మరియు 8 తారీఖు ఉదయం కానీ సాయంత్రం కానీ ఊర్లో డప్పు చాటు వేయించండి. అన్ని ఊర్లలో ఏమని వేయించాలి, నాంపల్లి మండలంలో 9 తారీఖు సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా కంటి ఉదయం 8 గంటలకు వీలైన కంటి సమస్యలు ఉన్న వాళ్ళు కంటి సమస్యలు, ఏ సమస్య ఉన్నా ఇవన్నీ కంప్లీట్ చేసే ప్రయత్నం చేయాలి, మనం చూపించాలి. ఇందులో భాగంగా ఈ ప్రోగ్రాం ముందర మనం ఏం చేయాలి, ఖచ్చితంగా అన్నవాళ్ళు చెప్పినట్టు ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం ప్రతి విలేజ్ నుంచి ఎవరైతే అనుకుంటారో అందరుగా, ఇది ఒక్కది ఏ పార్టీ కాదు, ఏది కాదు, మనం కూడా ఈవెన్ టీఆర్ఎస్ వాళ్ళ ఇళ్ళకి పోయినా సరే, బీజేపీ వాళ్ళ ఇళ్ళకి పోయినా సరే మంచి కార్యక్రమం కాబట్టి వాళ్ళకు పునర్జన్మ ఇచ్చినట్టు మనం కలిస్తే, కాబట్టి దానికి ఈ పార్టీలు గీటీలని ఏమనుకోకుండా ఖచ్చితంగా అందరి ఇళ్ళకి వెళ్ళండి, అందరిని చూడండి. ఎవరికైతే ప్రియారిటీ బేస్గా ఫస్ట్ ఆపరేషన్ చేయాలో వాళ్ళందరూ లిస్ట్ తయారు చేయండి. డబ్బు చాట్ అనేది అన్న చెప్పినట్టు ఈరోజు ఖచ్చితంగా చేయించండి. వాళ్ళ 9వ తారీఖు నాడు ఉంది, మీకు పోయిన వసతి ఉంటుంది, మామూలుగా బస్సు సౌకర్యం ఉంటుంది. అంటే ట్రాన్స్పోర్టేషన్ విలేజ్ నుంచి ఏందనేది ఆలోచిస్తున్నాము. హైదరాబాద్ మటుకు ఆపరేషన్ వాళ్ళ మటుకు ఖచ్చితంగా బస్సు సౌకర్యం ఉంటుంది. సార్ వాళ్ళే తీసుకెళ్తారు, వాళ్ళే మళ్ళీ తీసుకొచ్చారు, మళ్ళీ వాళ్ళే వదిలేస్తారు. సెలక్షన్ చేసుకొని బూత్కు ఒక 20 నుంచి 25 మంది తీసుకొస్తే 1000 మంది అవుతారు. మన దగ్గర 47 బూతులు ఉన్నాయి. 47 ఇంటూ 25 మంది తీసుకున్నా 1000 దాటుతారు. కాబట్టి రిస్ట్రిక్టెడ్గా ఇంపార్టెంట్గా మనకు తెలిసిపోతుంది. మన ఊళ్ళో ఎవరి కాళ్ళు ఒప్పిస్తలేవు, ఇళ్ళలో తెలుసు, అందరూ తెలుసు. మన ఊరంటే నా ఊళ్ళో నాకు అంతా తెలుసు. ఓటపల్లి నుంచి 5 తెలుస్తుంది, ఇల్లుకోవటం పాండు తెలుస్తుంది, ఇప్పుడు బాయిసాపుకున్నది రవిగౌడ్ ఉంది, వాళ్ళ ఊళ్ళో ఏమున్నది వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఇంపార్టెంట్ సెలక్షన్ చేసుకొని ఒక ఏఎన్ఎంలతో కూడా మాట్లాడుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఉంటుంది, వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది, కంపల్సరీ వాళ్ళనే తీసుకురండి. జిగ్జాగ్ అందరినీ తోలుకొని వచ్చేసి గుంపులాగా సంతలాగా తోలుకొచ్చేసి ఈడ సార్ కలవలేదు, సార్ దగ్గర ఫోటో దిగాలి, సార్ ఫోటో దిగడానికి వచ్చిన సార్ అందరు ఫోటో దిగుతాను సార్ అనే సిస్టమ్ బంద్ చేయండి. రాజకీయం కాదు, ఇది మానవ కానీ కార్యకర్తలు కానీ అంత తట్టి లేపినట్టు అవుతుంది. మనం కూడా సేవ
చేస్తున్నది అవుతుంది అనేది ఒక భావనతోటి నేను ఆ మాట చెప్పిన. మీరంతా ఇవాళ సాయంత్రం పోగానే డప్పు నాటు వేయించండి. రెండోది 9 తారీఖు నాడు ఇక్కడ వాలంటరీ సిస్టంలో పనిచేయాలంట. మనందరం కార్యకర్తలు అందరం కద్దరంగిలు వేసుకొని వస్తాం, బాగానే ఉంది అంతవరకు. కానీ సారు సుశీలమ్మ ఫౌండేషన్ తోటి ఒక ఎంబ్లెమ్ వేసి ఒక టీషర్టో లేకపోతే ఒక జాకెట్ మామూలు తీసుకుపోవాలి, తీసుకుపోయి డాక్టర్ గారు తీసుకోవాలి, చూపించాలి, ఆ ప్రాబ్లం ఏముందో దాన్ని ట్రీట్మెంట్ చేపించాలి. అవసరం సర్జరీ ఏమైనా అవసరం అనుకుంటే అదే రోజు ఒక బస్సు కానీ 2 బస్సులు కానీ తీసుకుపోతారు. లేకపోతే మళ్ళీ టైం ఏమైనా ఎక్కువ మంది అయ్యారు అనుకో, టైం ఇస్తే వాళ్ళు వచ్చి రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో బస్సు పెడతారు. దానికి